అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి 6థ్ సెమిస్టర్ 2024, 25 సంవత్సరానికి గాను ఉన్నటువంటి సిలబస్‌లో యూనిట్ 6 ద న్యూ కొలసస్ బై ఎమ్మా లాజరస్ రాసినటువంటి ద న్యూ కొలసస్ అనే పోయెంని డిస్కస్ చేయబోతున్నాం. అండ్ దీనికి సంబంధించి ఇప్పుడు ప్రెజెంట్ మనం చూసేదేందంటే ఎస్సే చూస్తున్నాం. ఎలా ఇచ్చినప్పటికీ కూడా, ఏ ప్రశ్న ఇచ్చినప్పటికీ కూడా చక్కగా రాసుకునే విధంగా రూపొందించబడిన వ్యాసం అయితే చూస్తాం. చాలా సింపుల్‌గా మీకు వివరించడం అయితే జరుగుతుంది. ఈ న్యూ కొలసస్ అనేది బై ఎమ్మా లాజరస్. ఇప్పుడు మీరు చూస్తున్నది డిగ్రీ 6థ్ సెమిస్టర్‌కి సంబంధించినటువంటి టోటల్ ప్లేలిస్ట్. గ్రామర్‌తో సహా ప్రతిదీ కూడా మీకు అందుబాటులో ఉంది. దయచేసి గమనించండి. ప్రతి పాఠ్యాంశం కూడా చెప్పబడింది. మీకు ఇక్కడ ఐ కార్డ్స్ వస్తుంటే మొబైల్‌లో చూస్తూ ఉంటే లేదా చివర్లో ఎండ్ స్క్రీన్స్ అయితే రావడం జరుగుతుంది. అక్కడ నుంచి టోటల్‌గా మీరు పొందొచ్చు. లేదా సింపుల్‌గా మీరు లింక్ అని గనక కామెంట్ సెక్షన్‌లో అడిగినట్లయితే నేను ప్లేలిస్ట్ లింక్‌ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కామెంట్స్‌కి రిప్లైగా. లింక్ అని అడిగితే చాలు టోటల్ ప్లేలిస్ట్ మొత్తం మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. ద న్యూ కొలసస్ బై ఎమ్మా లాజరస్. ఎమ్మా లాజరస్ ఎవరంటే ఈమె 1849లో జన్మించారు. 1887 దాకా బ్రతకడం అనేది జరిగింది. వాజ్ ఎ టాలెంటెడ్ అమెరికన్ రైటర్ అండ్ యాక్టివిస్ట్. ఈమె అమెరికాకి సంబంధించి ఒక రచయిత, అట్లానే కవయిత్రి ప్లస్ యాక్టివిస్ట్ కూడా. అంటే వివిధమైన చట్టాల కోసం పాటుపడేటటువంటి వ్యక్తి ఎమ్మా లాజరస్. షీ రోట్ పోయట్రీ అండ్ స్టోరీస్. ఆమె పద్యాలను రాసింది, కథలు రాసింది. షీ ఫాట్ ఫర్ జూయిష్ పీపుల్. ఆమె యూదుల కోసం పోరాడింది. ఈ యూదుల్ని రోమన్ ఎంపైర్ ఎవరైతే ఉన్నారో రోమా సామ్రాజ్యం వాళ్ళు వెతికి మరి భూమి మీద ఒక్క ఇజ్రాయెల్ యూదుడు కూడా ఉండకూడదని సావగొడితే అప్పుడు భారతదేశం సౌత్ ఇండియా ముఖ్యంగా ఇజ్రాయెల్ కొంతమందిని తన ఒళ్ళో చేర్చుకుందనమాట. అండ్ ఫ్రీ ల్యాండ్ ఓనర్షిప్, అట్లానే భూస్వామ్య చట్టాలు, భూ హక్కుల చట్టాల గురించి ఈమె పోరాడడం జరిగింది. హర్ మోస్ట్ ఫేమస్ పోయం ద న్యూ కొలసస్. న్యూ కొలసస్ అంటే ఏంటి అంటే కొత్త విగ్రహం, ఓ పెద్ద విగ్రహం, బాహుబలి విగ్రహం లాగా అనమాట, పెద్దది. అందులో భల్లాల దేవుడి విగ్రహం ఉంటుంది చూసారా, కొత్తది. అట్లాంటి ద న్యూ కొలసస్ వాజ్ ఇన్స్పైర్డ్ బై ద స్టాట్యూ ఆఫ్ లిబర్టీ. ఈమె ద న్యూ కొలసస్ అనేటటువంటి పెద్ద విగ్రహం అనేటటువంటి పోయం రాసింది. ఎవరి గురించి రాసింది అంటే స్టాట్యూ ఆఫ్ లిబర్టీ, అమెరికా సంబంధించి ఏదైతే స్టాట్యూ ఆఫ్ లిబర్టీ ఉందో దాని గురించి రాసిందన్నమాట ఈమె. ఇట్ వాజ్ రిటెన్ ఇన్ 1883, 1883లో రాయడం జరిగిందండి ఈమె. ఇట్ వెల్కమ్స్ పీపుల్ టు అమెరికా విత్ హోప్ అండ్ ఫ్రీడమ్. ఈ పోయం యొక్క గొప్పతనం ఏంటంటే అమెరికా యొక్క భావజాలం మొత్తం కూడా ఈ స్టాట్యూ ఆఫ్ లిబర్టీ ఏదైతే ఉందో, స్టాట్యూ ఆఫ్ లిబర్టీ ఒక విగ్రహం ఉంటుంది. మనం అమెరికా చూపించేటప్పుడు ఆ విగ్రహాన్ని చూపిస్తూ ఉంటారు. ఒక కాగడా పట్టుకొని ఉంటుంది. హోప్, ఆశ మరియు స్వేచ్ఛ అనేది మీకు ఈ యొక్క భూమి మీద దొరుకుతాయి. రండోయ్, రండోయ్, రండి మా దేశాన్ని నింపండి అనేసి ఒక పిలుపు ఆ విగ్రహం వచ్చే వాళ్ళందరికీ కూడా. మీరు నల్లోళ్ళు అవ్వచ్చు, తెల్లోళ్ళు అవ్వచ్చు, ఎర్రోళ్ళు అవ్వచ్చు, లేదా పసుపు జాతికి చెందిన వాళ్ళు అవ్వచ్చు, అంటే చైనీయులు అవ్వచ్చు, ఎవరైనా సరే ఈ భూమికి రండి, కష్టపడండి, గొప్పవాళ్ళు అవ్వండి. అమెరికన్ డ్రీమ్స్, డాలర్ డ్రీమ్స్ అంటారు, అవి నెరవేర్చుకోండి, గొప్పవాళ్ళు అవ్వండి, కోటీశ్వరులు అవ్వండి. ఇది అమెరికన్ డ్రీమ్ అనమాట. ఈ స్టాట్యూ ఆఫ్ లిబర్టీ దారి చూపిస్తూ వచ్చే వాళ్ళందరినీ స్వాగతిస్తూ ఉంటుంది. దీస్ పవర్ఫుల్ వర్డ్స్ కెన్ బి సీన్ ఆన్ బ్రాంజ్ ప్లేక్ ఎట్ స్టాట్యూ ఆఫ్ లిబర్టీస్ బేస్. ఏదైతే ఈమా లాజరస్ రాసిన న్యూ కొలసస్ పోయం ఉంది చూసారా, అది ఎక్కడ ఉంటుందో తెలుసా? స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కాళ్ళ దగ్గర ఒక శిలాఫలకం ఉంటుందండి. ఆ బ్రాంజ్ ప్లేక్ శిలాఫలకం మీద ఆ పోయం రాసి ఉంటుంది. అది ఈ న్యూ కొలసస్ బై ఎమ్మా లాజరస్ పోయం యొక్క గొప్పతనం. మీరు ఎప్పుడైనా అమెరికాకు వెళ్తే అలానే స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కనుక చూసినట్లయితే, వెళ్ళినట్లయితే అది ఎక్కడో ఒక ఐలాండ్ లాగా ఉంటుంది. నది దాటుకుని లోపల వెళ్ళాలి. వెళ్ళినప్పుడు దాని పాదాల దగ్గర ఈ పోయంని గమనించండి. ద పోయం న్యూ కొలసస్ బై ఎమ్మా లాజరస్ డిస్క్రైబ్ ద స్టాట్యూ ఆఫ్ లిబర్టీ యాజ్ ఎ సింబల్ ఆఫ్ హోప్ అండ్ ఫ్రీడమ్. ఇది ఏం చెప్తుంది అంటే ఈ విగ్రహం అనేది ఆశ మరియు అండ్ ఫ్రీడమ్, స్వేచ్ఛలకు ప్రతీక.
ఇట్ వాజ్ అన్లైక్ అన్ యాన్షియంట్ కొలసస్ ఆఫ్ రోడ్స్. యాన్షియంట్ కొలసస్ ఆఫ్ రోడ్స్ అని ఒక విగ్రహం ఉంటుందండి. ఇక్కడ ఒక నదికి ఒకవైపు ఇట్లా ఒక గట్టు ఉంటుందండి. ఇంకో గట్టు ఉంటుందండి. ఇలా నది పారుతా ఉంటుందండి. ఇక్కడ నది పారుతా ఉంటుంది. ఈ కొలసస్ అనేటటువంటి కొలసస్ ఆఫ్ రోడ్స్ ఎవరైతే ఉన్నారో ఒక వ్యక్తి కాళ్ళు ఇలా ఉంటాయండి. అంటే వచ్చేవాడు ఎవడైనా సరే నా కాళ్ళ కిందగా రండిరా అని అన్నమాట. ఇక్కడ ఒక కాలు పెట్టుంటాడు, ఇక్కడ ఒక కాలు పెట్టుంటాడు. నదికి ఒక ఒడ్డు వైపేమో ఒక కాలు, యువతలి ఒడ్డు మీద ఒక కాలు, ఇక పెద్ద విగ్రహం ఉంటుందన్నమాట. నా కాళ్ళ కింద దూరు రండిరా అని అంటుంది ఆ కొలసస్ ఆఫ్ రోడ్స్ అనేది. నా కాళ్ళ కింద దూరు రండి అని. కొలస్ ఆఫ్ రోడ్స్ రిప్రజెంటెడ్ పవర్ అండ్ విక్టరీ. ఆ కొలసస్ ఆఫ్ రోడ్స్ అనేది అధికారం అండ్ విజయం వీటిని సూచిస్తూ ఉంటుంది. ఓకే, అందుకే రండిరా నా కాళ్ళ కింద దూరు రండిరా అనిద్దది ఆ విగ్రహం. ద స్టాట్యూ ఆఫ్ లిబర్టీ స్టాండ్స్ ఫర్ కైండ్నెస్ అండ్ వెల్కమ్. అయితే స్టాట్యూ ఆఫ్ లిబర్టీ ఏదైతే ఉందో అది స్వేచ్ఛకి సంబంధించినటువంటి విగ్రహం. లిబర్టీ అంటే స్వేచ్ఛ. అది దయాళుత్వానికి, దయకి, రండి రారండి అని పిలిచే తత్వానికి. షీఈస్ కాల్డ్ మదర్ ఆఫ్ ఎక్సైల్స్. ఏ దేశమైనా బహిష్కరిస్తే నేనున్నానని హక్కున చేర్చుకునేటటువంటి తల్లి స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అమెరికా అన్నమాట. నేను ఎవరినైనా బహిష్కరించారు మిమ్మల్ని, ఏ దేశమైనా రండి, నా దగ్గరికి రండి, నా దేశానికి రండి, నేనున్నాను. ఇట్ ఈస్ బికాస్ షీ కేర్స్ ఫర్ పీపుల్ ఫోర్స్ టు లీవ్ దేర్ హోమ్ ల్యాండ్స్. కొంతమందిని దేశ బహిష్కరణ చేస్తారని. అలా దేశ బహిష్కరణ గావించబడిన ఏ వ్యక్తి అయినా మా దేశంలోకి అడుగు పెట్టొచ్చు, రండి రారండి అని పిలుస్తూ ఉంటుంది. ద స్టాట్యూ హోల్డ్స్ ఎ టార్చ్. మనం చూసినట్లయితే స్టాట్యూ ఆఫ్ లిబర్టీ చేతిలో ఒక కాగడా ఉంటుంది. ఇట్ ఈస్ లైక్ ఎ బీకన్ ఆఫ్ లైట్. అది ఎట్లా అంటే దారి చూపించేటటువంటి లైట్ అన్నమాట. షీ ఇన్వైట్స్ పీపుల్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ టు కమ్ టు అమెరికా. ప్రపంచం నలుమూలల నుంచి అమెరికాకి రండి అని సాదరంగా పిలిచేటటువంటి విగ్రహం. అంతేగాని నా కాళ్ళ కింద దూరు రండిరా. ఆ రోడ్స్ ఏదైతే ఉందో తర్వాత దాన్ని కూల్చేశారనుకోండి, అది వేరే విషయం. ఏదైతే ఉందో ఆ రోడ్స్, కొలసస్ ఆఫ్ రోడ్స్ అనేది కూల్చేశారు దాన్ని. హర్ కామ్ కైండ్ ఫేస్ ఓవర్లుక్స్ ద హార్బర్. ఓడరేవు ఏదైతే ఉందో దాని వైపుగా ఎట్లా చూస్తుంది అంటే చాలా ప్రశాంతంగా, దయ కలిగిన మొహంతో, రండి, ఏం పర్వాలేదు రండి, నా దగ్గరికి రండి, ఐఎమ్ మదర్ ఆఫ్ ఎక్సైల్స్, నేను పిల్లల్ని హక్కున చేర్చుకుంటా రండి. షిప్స్ బ్రింగ్ పీపుల్ సీకింగ్ ఎ బెటర్ లైఫ్. అక్కడికి నావలు ఏం చేస్తే ఓడలు ఈ జనాలందరినీ పట్టుకొస్తుంటాయి, ఎవరైతే అమెరికాలో బతకాలి అనుకుంటూ ఉంటారో వాళ్ళందరినీ. షీ సైలెంట్లీ టెల్స్ ఓల్డ్ పవర్ఫుల్ కంట్రీస్ టు కీప్ దేర్ రిచెస్ అండ్ ప్రైడ్. అది స్టాట్యూ ఆఫ్ లిబర్టీ ఏం చెప్తుంది అంటే చాలా పవర్ఫుల్ కంట్రీస్ ఉంటాయే, బాగా ధనికులైన అండ్ గర్విష్టితో ఉన్నటువంటి దేశాలకి, అబ్బాయి మీ డబ్బులు మీరే ఉంచుకోండి అయ్యా, మీ గర్వం మీరే ఉంచుకోండి అయ్యా, కానీ షీ ఫోకసెస్ ఆన్ దోస్ హూ ఆర్ టైర్డ్, పూర్ అండ్ అప్రోస్. మీ దేశంలో ఉన్న అలసిపోయిన పేద పీడిత జనాంగాన్ని కులం పేరుతోనో మతం పేరుతోనో ఎట్లయినా సరే మీ నాశనం చేయాలనుకుంటున్నారే, ఆ ప్రజల్ని నాకు అప్పచెప్పండి, నేను వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటా. ద స్టాట్యూ ఆఫ్ లిబర్టీ ఆస్క్స్ ఫర్ హడిల్ మాసెస్. అంటే పీపుల్ స్ట్రగ్లింగ్ టు సర్వైవ్. గుంపులుగా ఉన్న మీ జనాన్ని మా దేశంలోనికి రానివ్వండి, మా దగ్గర చాలా ప్లేస్ ఉంది. ఒక ఇంటికి ఇంకో ఇంటికి కిలోమీటర్ల దూరం ఉంటుంది, మనం పక్కన ఇరుక్కొని మరి కొట్టుకుంటూ ఉంటాం. హడిల్డ్ మాసెస్ అంటే గుంపులుగా ఉన్న జనం, వాళ్ళని పీపుల్ స్ట్రగ్లింగ్ టు సర్వైవ్, మీ దేశంలో చాలా భయంకరంగా బ్రతకడానికి కష్టపడుతున్న వాళ్ళందరినీ మా దేశానికి పంపించండి. దోస్ వితౌట్ హోమ్స్, ఇల్లు లేని వాళ్ళని, దోస్ హూ హ్యావ్ ఫేస్ గ్రేట్ హార్డ్షిప్స్, కష్టపడుతున్న వాళ్ళని మీ దేశంలో రానివ్వండి, ఏం పర్వాలేదు రానివ్వండి, నేను చూసుకుంటా, నేను వాళ్ళని ఆస్తికర్తలను చేస్తా, గొప్పలను చేస్తా, డబ్బుల్ని ఇస్తా, గౌరవం ఇస్తా, రానివ్వండి. ఎవరు చెప్తున్నారు? అమెరికా పిలుస్తుంది. ఇక్కడ స్టాట్యూ ఆఫ్ లిబర్టీ ఈజ్ నథింగ్ బట్ అమెరికా. షీ ఆఫర్స్ దెమ్ ఏ ఛాన్స్ టు స్టార్ట్ ఎ ఫ్రెష్ ఇన్ అమెరికా. కొత్త జీవితాన్ని ప్రసాదిస్తాను నేను, వాళ్ళని రానివ్వండి. ఇట్ వాస్ సింబలైజ్డ్ బై గోల్డెన్ డోర్. ఈ పోయంలో గోల్డెన్ డోర్, బంగారు తలుపులు, స్వర్ణ తలుపుల్ని తెరిచిందంట ఈ విగ్రహం. అంటే అమెరికా స్వర్ణ తలుపుల్ని తీసింది. గోల్డెన్ డోర్ రిప్రజెంట్స్ న్యూ ఆపర్చునిటీస్.
కొత్త అవకాశాలను ఇస్తున్నా అనే దానికి ఉదాహరణ, ప్రతీక అన్నమాట అది. దిస్ పోయం టీచర్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కైండ్నెస్ అండ్ హెల్పింగ్ అదర్స్. జాలి, దయ, కరుణ ఇలాంటి వాటిని, పరోపకారం చేయడం అనేవి నేర్పిస్తుంది. ఇట్ రిమైండ్స్ అస్ దాట్ అమెరికా ఈజ్ ప్లేస్ ఫర్ ఎవ్రీవన్. అందరి కోసం అండి, అమెరికా అంటేనే అందరి కోసం అంతే. ఇట్ వాజ్ ఎక్స్పెషల్లీ ఫర్ దోస్ ఇన్ నీడ్. ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వాళ్ళ కోసం అండి అమెరికా. ఇట్ ఆఫర్స్ హోప్ అండ్ ఫ్రీడమ్. ఆశని, స్వేచ్ఛని ప్రసాదిస్తుంది. టు పీపుల్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ప్రపంచం నలుమూల నుంచి ఎవరైనా వెళ్ళొచ్చు. గ్రీన్ కార్డ్, గ్రీన్ వీసా, గ్రీన్ కార్డ్ అనేది ప్రొవైడ్ చేస్తారు, వీసాలు ప్రొవైడ్ చేస్తారు. మా దేశంలో ఎవరైనా ఉండొచ్చు అంటారు. కాబట్టి ఇది అమెరికా గురించి రాయబడినటువంటిది అనమాట, ద న్యూ కొలసస్. ఎప్పుడైతే అమెరికాని కనుగొన్న తర్వాత చాలామంది ఇంగ్లాండ్ నుంచి పిలిగ్రిమ్ ఫాదర్స్ అంటారు, వాళ్ళు రకరకాల వాళ్ళు అండ్ నల్ల జాతీయులను అయితే అక్కడ అమ్మారు తీసుకెళ్ళి బానిసలుగా. మొత్తానికి అక్కడ బానిసత్వం రద్దు అవ్వడం, వాళ్ళు కూడా వాళ్ళ పార్ట్ని తీసుకోవడం. ఇప్పుడు వెళ్తే అమెరికాలో ఇండియా టౌన్ ఉంటుంది, చైనా టౌన్ ఉంటుంది, ఆఫ్రికన్ టౌన్లు ఉంటాయి, అంతా కూడా ఉంటుంది. దానికి కారణం ఏంటంటే అందరినీ రమ్మని పిలిచారనమాట. దేశాలన్నిటినీ కూడా వాళ్ళ యొక్క ఎవరైతే ఉన్నారో, మీకు మీ దేశం బహిష్కరణకు గురైన వాళ్ళందరినీ పంపించండి, ప్రాబ్లం లేదు అనేసి అమెరికా పేర్కొనడం జరిగింది. అంతేకాదు ఎందుకు రావాలో కూడా చెప్పింది. డాలర్ డ్రీమ్స్, అమెరికన్ డ్రీమ్ అంటే ఇక్కడ కష్టపడేది ఎవరైనా సరే, జాతి, లింగ, మత భేదం లేకుండా ఎవరైనా గొప్పవాళ్ళు అవచ్చు. అది అమెరికన్ డ్రీమ్ అనమాట. కాబట్టి ఇక్కడ హిమాలయాల సాహసం ఏంటంటే ఒకప్పటి ఏదైతే కొలసస్ ఆఫ్ రోడ్స్ లాంటిది కాదు ఈ స్టాట్యూ ఆఫ్ లిబర్టీ, నా కాళ్ళ మధ్యలో దూరి రెండరా అని చెప్పడానికి. అధికార దర్పం అనేది చూపించేవాళ్ళు ఆ విగ్రహాన్ని పెట్టి. ఎవడైనా వస్తుంటే మా కాళ్ళ మధ్యలో దూరి రావాలని చెప్పడం కొలసస్ ఆఫ్ రోడ్స్ యొక్క విగ్రహం యొక్క ఇది పవర్ అండ్ విక్టరీకి సూచిక. అయితే ఈ ఏదైతే స్టాట్యూ ఆఫ్ లిబర్టీ ఉందో అది దేనికి సూచిక అంటే జాలికి అండ్ వెల్కమ్, దయ, కరుణ, స్వాగతానికి గుర్తనమాట. మదర్ ఆఫ్ ఎక్సైల్స్, ఎవరైతే బహిష్కరణకు గురయ్యారో, కొన్ని దేశాలు బహిష్కరిస్తే వాళ్ళ దేశంలో ఉండకుండా కొంతమంది జనాన్ని రావచ్చు, వాళ్ళు వచ్చి ఇక్కడ ప్రశాంతంగా బతకొచ్చు. అదిగో నేను కాగడా పట్టుకొని ఉన్నా అంటే మీకు దారి చూపించే నేస్తాను నేను, తల్లిని నేనని. ఈ విధంగా గుంపులుగా ఉన్న జనాభాని తన దేశానికి పంపిమని గోల్డెన్ డోర్ ఓపెన్ చేస్తానండి. అంటే కావాల్సినటువంటి కొత్త అవకాశాలను కలిగిస్తానని ఈ యొక్క స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అయితే చెప్పడం జరుగుతుంది. అంటే అమెరికా అనేది అవకాశాలు ఇచ్చేటటువంటి దేశంగా ఈమా లాజరస్ పోర్ట్రే చేస్తున్నారన్నమాట, చూపిస్తున్నారన్నమాట. ఇదండి టోటల్గా ఏవైతే మరి టోటల్ మీరు చూసినట్లయితే ఉస్మానియా యూనివర్సిటీ 6th సెమ్కి సంబంధించినటువంటి పాఠ్యాంశాలన్నీ మీకు అందుబాటులో ఉన్నాయి ఇక్కడ, అన్ని గ్రామర్తో సహా. ఓకే, ఇవన్నీ కూడా మీకు ఇంతకుముందు మార్చారనమాట. 5th సెమ్లో ఉన్నాయి, 6th సెమ్లోకి పంపించారు. అవన్నీ జాగ్రత్తగా గమనించండి. బుక్ రివ్యూలు ఇవన్నీ కూడా, ఫ్రేమింగ్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. మిగతా పాఠ్యాంశాలు కూడా ఉంటాయి, దయచేసి గమనించండి. థ్యాంక్స్ ఎ లాట్.